ఆర్కిటెక్చర్, వాస్తుశిల్పకళ. ఇండియాలో ఒక రంగం ఆర్కిటెక్చర్ ఇంట్రడ్యూస్ చేసింది బుద్ధిస్టులు అని చెప్పొచ్చు అనమాట. రైట్, ఆర్కిటెక్చర్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై. ఈ ఆర్కిటెక్చర్ గురించి మూడు పీఠికలు ఉన్నాయి. సుత పీఠిక ఉంది, వినయ పీఠిక ఉంది, అభిధమ్మ పీఠిక ఉంది. ఇందులో అభిధమ్మ పీఠిక ఇది బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుతుందని చెప్పుకున్నాం. నెక్స్ట్ బుద్ధ వాస్తు శిల్పకళ గురించి మాట్లాడే ఓ బుక్ ఉంటుంది అనమాట. దాని పేరే మహా పరినిభావ సుత్తం. మహాపరినిభావ సుత్తం అని పిలుస్తాం దీన్ని. ఈ బుక్ ఇచ్చేసి దేనికి సంబంధించింది అని అడిగాడు అనుకోండి, సింపుల్గా ఇట్ బిలాంగ్స్ టు ఆర్కిటెక్చర్ ఆఫ్ బుద్ధిజం. రైట్, మహాపరినిభావ సుత్తం అని పిలుస్తాం అనమాట, దానికి సంబంధించింది. నెక్స్ట్ అసలు ఆర్కిటెక్చర్, బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ కళలో స్తూపాలు ఉంటాయి. బుద్ధుడు చచ్చిపోవడానికి స్తూపాతో డినోట్ చేసామని చెప్పుకున్నాం కదా. సెకండ్, చైత్యాస్ ఉంటాయి. 3 విహారాస్ ఉంటాయి. 4 ఆరామాస్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్లో కన్స్ట్రక్షన్స్ అనమాట. స్తూప, చైత్య, విహార, ఆరామ. స్తూప గురించి మాట్లాడదాం. స్తూప ఇది ఇలా ఒక పెద్ద బేస్మెంట్ ఉంటుంది. ఇలా ఒక బేస్మెంట్ మీద డోమ్లాగా ఉంటుంది అనమాట, పొట్టలాగా ఉంటుంది. అది ఇలాగుండి పైన ఒక ఛత్రం ఉంటుంది. రైట్, దీని చుట్టూ మళ్ళీ ఒక గోడ ఉంటుంది. పెద్ద గోడ ఉండి పెద్ద స్టేజ్ ఉంటుంది. ఆ స్టేజ్ మీద చిన్న గోడ ఉంటుంది. ఆ గోడ లోపల ఈ డోమ్ ఉంటుంది అనమాట. ఓకే, దీన్ని స్తూప అని పిలుస్తాం. దీంట్లో ఏముంటాయంటే బుద్ధిస్ట్కి సంబంధించిన ఐటమ్స్ ఏమైనా ఉంటాయి, వాళ్ళు వాడిన ఐటమ్స్ ఉంటాయి, లేకపోతే వాళ్ళ అస్థికలు ఉంటాయి, లేకపోతే గౌతమ్ బుద్ధ కానీ వాళ్ళ ఫాలోవర్స్ కానీ వాళ్ళ లైఫ్లో జరిగిన ఈవెంట్స్ ఈ స్తూపాల ద్వారా చూపిస్తారనమాట. రైట్, ఇది స్తూపాస్ గురించి. ఇందులో మనకి ఇక్కడ జీలకర్ర కూడా ఒక ఏరియా ఉంటుంది, అక్కడ క్లియర్గా ఉంటుంది స్తూప. దాని స్ట్రక్చర్ క్లియర్గా చూడొచ్చు. ఓకే, ఫస్ట్ రెలిక్ స్తూపాస్ అని పిలుస్తాము. స్తూపాస్లో టైప్స్ అనమాట. రెలిక్ స్తూప. సెకండ్ వన్ ఆబ్జెక్ట్ స్తూప. థర్డ్ వన్ కమామరేటివ్ స్తూప. తర్వాత పారిభోజిక